శ్రీ గురువే నమః. ప్రియమైన యూట్యూబ్ కుటుంబ సభ్యులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్యోతిష్య విశ్లేషణను ఒక అద్భుతమైన యాత్రలా ప్రారంభిద్దాం. వృశ్చిక రాశి అంటే ఏమిటి? ఈ రాశి కింద పుట్టిన వారు ఎలా ఉంటారు? వీరికి దేవతల అనుగ్రహం ఎలా లభిస్తుంది? జీవితంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? భవిష్యత్తులో కలిగే విజయాలు, ఆధ్యాత్మిక శక్తులు ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. వృశ్చిక రాశి జలతత్వానికి చెందిన రాశి. దీని అధిపతి గ్రహం కుజుడు. ఈ రాశి వారి స్వభావం గూఢత, ఆధ్యాత్మికత, లోతైన ఆలోచనలు, ధైర్యం, కర్మ నిబద్ధత. వీరు ఎప్పుడూ సులభంగా లొంగిపోరు. ఎన్ని కష్టాలు వచ్చినా అంతులేని శక్తితో ఎదిరించి గెలుస్తారు. వృశ్చిక రాశి వారు దేవతల కరుణకు అత్యంత దగ్గరగా ఉంటారు. ఎందుకంటే వీరి లోపల దాగి ఉన్న ఆత్మబలం, ఆధ్యాత్మికత శక్తి అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు జన్మచక్రంలో కుజుడు ప్రధాన అధిపతి కావడంతో వీరికి శక్తి, ఉత్సాహం, ధైర్యం లభిస్తాయి. అలాగే ఈ రాశి వారిపై శని, కేతు, చంద్రుడు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు గ్రహాలు వీరి జీవితంలో పరీక్షలు పెడతాయి. కానీ ఆ పరీక్షలనే వీరు జ్ఞానంగా మార్చుకుంటారు. అందుకే వృశ్చిక రాశి వారు సాధారణ వ్యక్తులు కాదు. వీరి లోపల ఒక యోగి, ఒక ఆధ్యాత్మిక యోధుడు, ఒక కర్మ వీరుడు దాగి ఉంటారు. ప్రతి రాశికి ఒక ఆధ్యాత్మిక సంబంధం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆ సంబంధం భగవంతుని రహస్య రూపం. శ్రీ మహాకాళేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, భగవాన్ కార్తికేయ స్వరూపం వీరికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి కింద జన్మించిన వారు సాధారణంగా కనిపించిన వీరి మనస్సు లోతైనదిగాను, గూఢమైనదిగాను ఉంటాయి. వీరికి రెండు స్వభావాలు ఉంటాయి. ఒకవైపు చాలా సున్నితమైన హృదయం, మరోవైపు ఉక్కు లాంటి ధైర్యం. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు ఆగరు. వీరు చాలా కష్టపడి సాధించిన విజయాలను మాత్రమే విశ్వసిస్తారు. వీరికి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తారు. కోపం వచ్చినా అగ్నిపర్వతంలా ఉప్పొంగుతారు. అందుకే వీరి స్నేహం స్వర్గప్రియమైనది, కానీ శత్రుత్వం నరకప్రియమైనది. వృశ్చిక రాశి వారి జీవితాన్ని రెండు భాగాలుగా చెప్పవచ్చు. మొదటి భాగం పరీక్షలు, కష్టాలు, వైఫల్యాలు. రెండవ భాగం విజయాలు, ఖ్యాతి, ఆధ్యాత్మిక జ్ఞానము. ఎందుకంటే కుజుడు వీరికి శక్తినిస్తాడు, కానీ శని, కేతువు వీరికి కష్టాలను ఇస్తాయి. ఆ కష్టాలనే వీరు అనుభవాలుగా మార్చుకొని రెండవ భాగంలో విజయాలను అందుకుంటారు. వీరిని చివరకు సమాజంలో ప్రముఖులు, మార్గదర్శకులు, ఆధ్యాత్మిక నాయకులను చేస్తుంది. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. వీరికి రక్త సంబంధిత సమస్యలు, కంటి సమస్యలు, అంత్రమూల వ్యాధులు రావచ్చు. కానీ వీరి శరీరంలో సహజమైన జీవశక్తి ఎక్కువగా ఉంటుంది. ధ్యానం, యోగా, ప్రాణాయామం వీరి ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ప్రత్యేకంగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించడం ద్వారా వీరి మానసిక ఆందోళనలు తొలగుతాయి. అలాగే ప్రతి మంగళవారం ఉపవాసం చేస్తే కుజుని దోషాలు తగ్గుతాయి. వృశ్చిక రాశి వారు డబ్బు సంపాదనలో చాలా తెలివిగా ఉంటారు. వీరు తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో సంపాదించగలరు. కానీ ఓ లోపం, వీరి డబ్బు ఓ చోట నిలవదు. ఎక్కడో పెట్టుబడులు పెడతారు, లేదా ఎవరికో సహాయం చేస్తారు, లేదా ఆధ్యాత్మిక పనులకు వెచ్చిస్తారు. వీరికి 30 ఏళ్ల తర్వాత ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ప్రముఖ వ్యాపారాలు, రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక గురువులు వీరిలో ఎక్కువగా వృశ్చిక రాశి వారై ఉంటారు. డబ్బు వచ్చినా దానిని సద్వినియోగం చేయాలి, లేకపోతే డబ్బు ఉన్నా సంతోషం ఉండదు. వృశ్చిక రాశి వారికి సహజంగానే మేధస్సు ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ విషయాన్నైనా లోతుగా తెలుసుకోవాలనుకుంటారు. వీరు సాధారణముగా శాస్త్రాలు, గణితం, తత్వశాస్త్రం, జ్యోతిష్యం, మనోవిజ్ఞానం ఇవన్నీ బాగా నేర్చుకుంటారు.
వీరికి రహస్య విద్యలపై ఆసక్తి ఉంటుంది. వేదాలు, మంత్రశాస్త్రం, జ్యోతిష్యం, యోగా, జ్ఞానం, అందుకే వీరిని గూఢ జ్ఞాన సాధకులు అంటారు. వృశ్చిక రాశి వారు ప్రేమలో చాలా నిబద్ధత కలిగి ఉంటారు. వీరు ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం అదే ప్రేమను కొనసాగిస్తారు. కానీ వీరి కోపం, అనుమానం, భావోద్వేగం సంబంధంలో కష్టాలు తీసుకువస్తాయి. వివాహము తర్వాత కూడా వీరు తమ జీవిత భాగస్వామిని ప్రాణములా కాపాడుతారు. కానీ వీరిని అర్థము చేసుకునే సహనమున్న భార్య లేదా భర్త లభించాలి. వీరికి ఉత్తమ జంటలు కర్కాటక రాశి, మీనరాశి, కన్యారాశి. వీటితో కలిస్తే అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారిపై చంద్రగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది. అందుకే వీరికి ఎప్పుడూ మానసిక ఆందోళనలు, రహస్య కలలు వస్తూ ఉంటాయి. వీరికి రాహు, కేతు దోషాలు ఉంటే జీవితం లోతైన పరీక్షలతో నిండు ఉంటుంది. అందుకే ఈ రాశివారు తప్పనిసరిగా రాహుకేతు శాంతి, శని శాంతి, కుజ శాంతి చేయించుకోవాలి. అలాగే మంగళవారం, శనివారం రోజులు వీరి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి. ఆ రోజుల్లో ఉపవాసం చేస్తే దేవతల అనుగ్రహం లభిస్తుంది. వృశ్చిక రాశి వారి భవిష్యత్తు 2 కోణాలపై ఆధారపడి ఉంటుంది: స్వీయ నియంత్రణ మరియు ఆధ్యాత్మిక దారి. వీరి కోపం, అనుమానం, అసూయలను నియంత్రించగలిగితే భవిష్యత్తు అద్భుతమవుతుంది. లేకపోతే కష్టాలు మరింత పెరుగుతాయి. 30 ఏళ్ల తర్వాత వీరి జీవితంలో మార్పులు వస్తాయి. విజయాలు, పేరు, ఖ్యాతి, ఆధ్యాత్మిక శక్తులు అన్నీ పెరుగుతాయి. 45 ఏళ్ల తర్వాత వీరు సమాజంలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదిస్తారు. వీరిని ప్రజలు గౌరవిస్తారు. వీరి మాటలకు విలువ ఇస్తారు. 60 ఏళ్ల తర్వాత వీరు పూర్తిగా ఆధ్యాత్మిక దిశలోకి వెళ్తారు. ఆ సమయంలో వీరు ఒక మార్గదర్శకులు, గురువులు అవుతారు. వృశ్చిక రాశి వారికి సహజంగానే ఒక రహస్య శక్తి ఉంటుంది. వీరు ఇతరుల మనసును చదవగలరు. వారికి ముందు జరిగే సంఘటనలపై ఒక ఆత్మ ప్రేరణ ఉంటుంది. అందుకే వీరు కలలో చూసినవి, ఊహించినవి చాలాసార్లు నిజమవుతాయి. వీరిని అద్భుతమైన జ్యోతిష్యులు, ఆధ్యాత్మికులు, పరిశోధకులు. వృశ్చిక రాశి వారి జీవితంలో సంపద ముఖ్య పాత్ర పోషిస్తుంది. వీరికి చిన్న వయసులోనే డబ్బు రావచ్చు, కానీ నిలవదు. అసలు ధన స్థిరత్వం 30 సంవత్సరాల తర్వాత మాత్రమే లభిస్తుంది. గృహ జీవితం విషయానికి వస్తే వీరికి ఎల్లప్పుడూ కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉంటుంది. అయితే కొన్నిసార్లు వీరి కోపం, కఠిన స్వభావం ఇంట్లో వివాదాలకు తెస్తుంది. అందుకే ఓర్పు చాలా అవసరం. సంతానం విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి సంతానంపై గాఢమైన అనురాగం ఉంటుంది. వీరి పిల్లలు చాలా తెలివిగాను, ఆధ్యాత్మిక కలిగిన వారుగాను ఉంటారు. అయితే సంతానం విషయంలో ఆలస్యము లేదా చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు. దానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన అద్భుత ఫలితాలను ఇస్తుంది. ప్రియమైన వృశ్చిక రాశి స్నేహితులారా, మీ జీవితం ఒక సాధారణ జీవితం కాదు. అది ఒక యోధుని యాత్ర, ఒక యోగి ప్రయాణం. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడతారు. మీరు ఎన్నిసార్లు పరీక్షలకు గురైనా చివరకు విజేతలుగా నిలుస్తారు. మీరు సమాజంలో ఒక ప్రేరణ, ఒక మార్గదర్శకులు, ఒక ఆధ్యాత్మిక దీపస్తంభం అవుతారు. మీరెప్పుడూ గుర్తుంచుకోవలసినది ఒక్కటే: కష్టాలు మీ శత్రువులు కావు, అవే మీ గురువులు. ఆ గురువులే మిమ్మల్ని బలవంతులుగాను, జ్ఞానులుగాను తయారు చేస్తాయి. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. శివుని ఆశీర్వాదం, సుబ్రహ్మణ్య స్వామి కృప, నాగదేవతల రక్షణ ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాయి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.